How many times can we take baptism? Every year once. కొంతమందికి అలాగే ఉంది. ఓకే, నన్ను అడిగితే ఇలా ఉంటుందండి. ఒక వ్యక్తి అజ్ఞానంలో నిజమైన రక్షణ అంటే ఏంటి తెలియకుండా ఉద్రేకంలో ఆచారంగా లేకపోతే ఏదో అందరు తీసుకుంటారని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పాపంలో పడిపోయాడు. పాపపు జీవితం, పాపపు కార్యం అంత పాపం. నిజంగా బాప్తీసం శక్తి లేదు, బాప్తీసం అనుభూతి లేదు, నిజంగా పశ్చాత్తాపం లేదు. అలాంటి వ్యక్తి మరలా బాప్తీసం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. I'll tell you why. First time you didn't really mean it. You went into the ritual. ఆచారంగా దిగిపోయావు. నిజమైన మార్పు సమర్పణ లేదు. అజ్ఞానంలో తీసుకున్నా. అసలు నీ బాప్తిజం అంటే ఏంటని తెలియలేదు. నువ్వేం చేస్తావు? ఎందుకు చైల్డ్ మ్యారేజ్ బ్యాన్ చేశారు చెప్పండి? వాళ్ళకి ఇంకా మెచ్యూర్ అవుతున్న మైండ్ సెట్ ఐడియాలజీ వస్తారు ముందే వారికి పెళ్లి చేస్తారు. ఎట్లా ఉంటారు? బయటికి పోని తనేస్తున్నాడు, నేను ఇంకోటితో పోతానని వెళ్ళిపోతుంది. పిల్లలు అలిగినట్టు అలిగిపోతున్నారు. ఎట్లా అవుతుంది? సో ఇట్ ఇస్ ద మెచ్యూరిటీ సేయింగ్ నేనేం చేస్తున్నానో నేను ఎరిగి ఉన్నాను. సో మనం నిజంగా రిపెంట్, అండర్స్టాండ్ అండ్ దెన్ టేక్ బాప్టిజం. సరే, నౌ ద సెకండ్ మైండ్ సెట్, సెకండ్ ఫేజ్. ఒక వ్యక్తి ఎరిగి పశ్చాత్తాపడి రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకున్న తర్వాత పాపములు చేశాడు, మరలా దిగజారిపోయాడు. మరలా ఆ వ్యక్తి బాప్తిజం తీసుకుంటాం అవసరమా? నో. డిడ్ యు అండర్స్టాండ్ ద డిఫరెన్స్? మొదటిసారి ఏమో బాప్తిజం అంటేనే ఏంటి తెలియకుండా బాప్తిజం తీసుకుంటాం. వేస్ట్. ఆ బాప్తిజం నో స్ట్రెంగ్త్, బికాస్ ఇట్ ఈస్ వాట్ యు బిలీవ్. నమ్మి బాప్తిజం పొందు రక్షణ అనుగ్రహించబడుతుంది. బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది? నమ్ము, అప్పుడు బాప్తిజం తీసుకో. నమ్మకుండా బాప్తిజం తీసుకుంటావు, పొడిగెళ్ళి తడిగా బయటకు వస్తావు. ఇప్పుడు అదే చెప్తావు. నువ్వు పొడిగెళ్ళి బయటికి తడిగా వచ్చావు, దాంట్లో ఏ శక్తి లేదు. నువ్వు నమ్మి బాప్తిజం పొందుకుంటే నీలో కార్యం జరుగుతుంది. ఓకే, సో ఐ వుడ్ సే ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రిపెంటెడ్, got to Christ and went back sliding, you don't have to take baptism again. Come back to God. దేవుని దగ్గర పరిగెత్తొచ్చి పాపాలు ఒప్పుకుంటే సరిదిద్దుకుంటే చాలు.